సమంత అయిన ఐపీఎల్ పేరు చెప్పి సినిమాను వాయిదా వేసింది. కానీ రెబల్ స్టార్ మూవీస్ మాత్రం పోస్ట్ పోన్కు క్యారఫ్ అడ్రస్. అన్నీ కూడా భారీ చిత్రాలు కావటం, పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర సమయం పట్టడంతో ప్రభాస్ మూవీస్ అనుకున్న టైంకు థియేటర్స్కు రావు. ఇప్పుడు అలాంటి రూమర్స్ కొత్త చిత్రాలపై మొదలయ్యాయి. చెప్పిన టైం చెప్పినట్లు థియేటర్స్కు వచ్చే పాన్ ఇండియా హీరోలు తక్కువ. ఇక ప్రభాస్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. బాహుబలి 2 తర్వాత ఇంతవరకు ఒక్క సినిమా కూడా ముందుగా లాక్ చేసిన రిలీజ్ డేట్స్ రాలేదు. ఇప్పుడు సెట్స్ పై ఉన్న కొత్త చిత్రాలది అదే పరిస్థితి అనే వార్తలు మొదలయ్యాయి. వచ్చే ఏడాది మార్చి 5న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది స్పిరిట్ మూవీ. సందీప్ వంగ డైరెక్టర్, యానిమల్ హీరోయిన్ తృప్తి ఇందులో కథానాయిక. సడన్ గా ఈ చిత్రం వాయిదా పడనుందనే వార్తలు మొదలయ్యాయి. దీంతో సందీప్ వంగ క్లారిటీ ఇచ్చాడు. స్పిరిట్ చెప్పిన టైంకు ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ అవుతుందని ఖరారు చేశాడు. దీంతో రెబల్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ప్రభాస్ నటిస్తోన్న మరో కొత్త చిత్రం ఫౌజీ మాత్రం వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఏడాది దసరా పండక్కి ఫౌజీ రిలీజ్ కావాల్సి ఉంది. అందుకు తగ్గట్లే షూటింగ్ కూడా చాలా వరకు పూర్తయింది. అయినా సరే దసరా సీజన్ లో ఈ సినిమా రిలీజ్ కష్టమే అంటున్నారట. ఫౌజీ అంటే సీతారామం మేకర్ హను రాఘవపుడి తెరకెక్కిస్తోన్న చిత్రం. చాలా వరకు షూటింగ్ పూర్తయిన తర్వాత ఇంకా విడుదలలో ఎందుకు ఆలస్యం ఉంటుంది అంటే గ్రాఫిక్స్ పార్ట్ కంప్లీట్ కాలేదట. అందుకే సినిమా పోస్ట్ పోన్ కానుందట. అన్నీ కుదిరితే దీపావళికి విడుదల చేస్తారట. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.